నువ్వు మనధర్మశాస్త్రం చదివితే దాంట్లో శూద్రుల్ని ఎలా వర్ణించారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. వాళ్ళకి ఎంత ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ముందు వాళ్లకు తిండి పెట్టి భోంచేయమన్నాడు యజమానిని. ఇప్పుడు అది వర్ణము ఎట్లా వస్తుంది ఈ వర్ణం? అది కూడా ప్రశ్నే కదా. ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం ఇక్కడ, నలుగురిలో 4 ఒకే కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో 4 రకాల వర్ణాల వాళ్ళు ఉండొచ్చు. బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది ఎందుకు మిస్ అయింది సార్? బికాస్ దాని సిస్టమ్ అనేది తెలియకపోవడం అండ్ అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్, అనేక రకాల సమాజం. ఎందుకంటే ఇక్కడ జన్మతః మాత్రమే చూడే ఒక్క ఇది ఈరోజు వచ్చినటువంటి ధర్మం కాదు, అనంతకాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం, కంటిన్యూగా ప్రవహిస్తున్నటువంటి ఇది. కొన్ని మురుగు కాలువలు చేరుతాయి దాంట్లో. అయితే నీ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మురుగును తొలగించుకొని పరిశుద్ధం చేసుకొని మళ్ళా ముందుకు నడుస్తూ ఉంటుంది నీ ధర్మం. అది నీ ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే అది ఇంకా బతికుంది.